అయ్యోస్ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం చెరుకు తోటలే వేసేసి ఉన్నారు. మహారాష్ట్రలో నేషనల్ హైవే 52. సూర్య అయితే కూల్గా ఉన్నాడు. వర్ష అయితే లేదు, ఈరోజు ఎక్కడ పలకరించడం లేదు. మేమైతే అలా అలా వెళ్తూ ఉన్నాము. సర్వీస్ రోడ్డే ఎక్కువగా ఉంది, అందుకని సర్వీస్ రోడ్లోనే వెళ్తూ ఉన్నాము. చెరుకు తోటలని ఆస్వాదిస్తూ చెరుకు తోటలో చెట్టడు బియ్యం లగ్గెంత అంటూ ఇలా ఏ ఊర్లు వస్తూనే ఉన్నాయి. 52 పైన గోండి, తుల్జాపూరు, ఇంకా అవతల ఏంటో తెలియదు. అలా ప్రతి ఊర్లన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. కూల్గా రిలాక్స్గా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. ఇలా డాబాలు అయితే మొత్తం పెద్ద పెద్ద డాబాలుగానే ఉన్నాయి. అలా ఇంకా ఈ నేషనల్ హైవేలోనే పోతా ఉండడమే. ఇంకా ఉంది 240 కిలోమీటర్లు ఏమో ఉంది వెళ్ళే ఊరుగా. అక్కడి నుంచి మళ్ళీ ఒక 300 కిలోమీటర్లు వెళ్ళే ప్రదేశంగా ఉంది. అట్టా ఇంకేమీ లేదు. నేచర్ని, హైవే పక్కన ఉన్న నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా చెరుకు గడ్డలో ఒకటి తుంచుకొని తింటా పోతా ఉండడమే. ఎవరినో చూస్తే ఆ చెరుకు తోటలోనే కట్టేస్తారు. అలా కొన్ని చోట్ల అయితే జాంకాయ చెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల మోసంబి, కొన్ని చోట్ల ఇప్పుడైతే చెరుకు. అలా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క విధంగా వేసేస్తున్నారు వీళ్ళైతే. మేమైతే ప్రాజెక్ట్ వెళ్ళారంటూ ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మా పైనంలో ఇట అన్ని ఊర్లు దాటుకుంటూ మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ వెళ్తూ ఉన్నాము. వెళ్ళే పెద్ద సిటీగా అయితే ఇంకా 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుసు కదా, స్మాల్ ట్రిప్ టు #RanjitOnWheels అన్న. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్.